హాయ్ అండి. నేనైతే నందలూరుకి వెళ్ళానని చెప్పాను కదా! ఏ పర్పస్ మీద వెళ్ళానో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా అయితే చూసేయండి. మేమైతే ఇంకా ముద్ద పెట్టుకొని యాటలైతే కోసేసుకుంటున్నామండి ఇక్కడ. ఇంకా అమ్మవారికైతే ఈ విధంగా మా పెదనాన్న ముద్దయితే పెడుతున్నాడండి. ముద్ద పెట్టి ఇంకా పసుపు, కుంకుమ అవన్నీ పెడుతున్నారు. ఇంకా ఇతనే బర్త్‌డే బాయ్ ఈశాను. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే. ఇంకా మార్నింగే మేమైతే రెడీ అయ్యేసి అమ్మవారి టెంపుల్‌కైతే వెళ్ళిపోయామండి. ఇంకా యాటని కోసుకోవడానికైతే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ అది కూడా అయిపోయిందండి. యాటని కోసేసుకొని ఇక్కడ మా వదిన వాళ్ళైతే అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నారు. చాలా బాగా జరిగిందండి. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి ఇక్కడైతే భోజనాలైతే రెడీ చేస్తూ ఉన్నారండి. ఇంకా భోజనాలైతే ఫినిష్ అయిపోయాయండి. ఏమేమి పెట్టారంటే చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, వడలు, పెరుగు చట్నీ, వైట్ రైస్, రసము ఇవన్నీ పెట్టారండి. లంచ్ అయితే చేసేసుకున్నాం మేము. అందరం కూర్చొని ఈ విధంగా లంచ్ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే మా వాళ్ళందరూ అయితే వచ్చారు. ఇంకా మా చెల్లెలు, వాళ్ళ భర్త, మా అక్క, మా బావ, వాళ్ళ పిల్లలు అందరూ అయితే వచ్చారండి. చాలా సంతోషంగా అనిపించింది. అందుకోసమే నేను కూడా ఊరికైతే వచ్చాను ఇవన్నీ చూడాలని చెప్పేసి. ఇంకా ఈ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ బర్త్‌డే పార్టీ అండి. చూస్తున్నారు కదా బర్త్‌డే బాయ్ ఎంత బాగా రెడీ అయ్యారో. వెనకాల బెలూన్స్‌తో కూడా డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే చాలా హ్యాపీ. ఇదే అండి నేను చెప్పాను కదా ఎందుకంటే నందలూరుకి వచ్చింది అనేసి. ఈ పర్పస్ కోసమే నా మేనల్లుడిదైతే బర్త్‌డే అండి మా అన్న కొడుకుది. అందుకోసమే మేమైతే నందలూరుకి వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకే నేను మా ఆయన మా ఇద్దరు పిల్లలైతే వచ్చేసాము ఇక్కడికి. మా అన్న వచ్చి ఇంటికి పిలిచారు రమ్మని చెప్పేసి. ఇంకా వీడియోగ్రాఫరు అందరూ వచ్చారండి. బాగా జరిగింది ఫంక్షన్. ఇంకా మా అక్క మా బావ అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళైతే ఇంటికి వెళ్ళాలని చెప్పేసి త్వరగా అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూస్తున్నారు కదా చాలా బాగా అయితే జరిగిందండి. అందరూ అయితే ఇంట్లోనే ఇల్లంతా నిండిపోయింది. ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్స్ కింద అయితే చాలా బాగుంది. చిన్న బౌల్ మాదిరిగా ఉంది. పసుపు, కుంకుమ ఇలాంటివి అయితే వేసుకోవచ్చు. జర్మన్ సిల్వర్ అండి. ఇవి వచ్చేసి కొట్టే భవహర్షిని స్టోర్లో అయితే తీసుకున్నారు వీళ్ళు. స్టోర్ గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే తీశాను కదా. బాగా వెయిట్ కూడా ఉందండి. ఇంకా అరటిపళ్ళు, స్వీటు, మిక్చరు, చాక్లెట్స్ ఇవన్నీ అయితే ఇచ్చారండి రిటర్న్ గిఫ్ట్స్ కింద. ఇంకా కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేసేసాను. ఇంతే అండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే అండి.